I read Ayn Rand, I read this The Atlas Shrugged. So that was the only novel I read, and చాలా ఐ థింక్ ఇట్స్ ఫెంటాస్టిక్. ఆ టైంలో ఆ పీరియడ్ సెట్టింగ్లో ఐ థింక్ దట్ వాజ్ ఎ వెరీ బ్యూటిఫుల్ నావెల్ అండ్ ఐ రియలీ లవ్ దట్ నావెల్. ఇట్ హ్యాడ్ సచ్ ఏ అంటే ఒక డిఫరెంట్ డైమెన్షన్ చూపించారు లైఫ్గా ఆ నావెల్లో. దే వాజ్ సచ్ ఎ డిఫరెంట్ డైమెన్షన్ ది నావెల్ అండ్ ఐ రియలీ లైక్డ్ ఇట్. నా ఫిల్మ్స్ మోర్ ఆన్ అంటే నేను అబ్జర్వ్ చేసిన తర్వాత నాకు అర్థమవుతుంది ఏంటంటే మేబీ మై ఫిల్మ్స్ ఆర్ మోర్ ఆన్ ద మైండ్ స్కేప్, మోర్ ఆన్ మైండ్ ఏం ఆలోచిస్తుంటుంది, మైండ్ ఎలా రియాక్ట్ అవుతుంటుంది. అంటే నేను ఈ మామూలుగా జనరల్గానే దిస్ ఈజ్ హౌ ఇట్ హ్యాపెన్స్ ఇన్ లైఫ్ అని నేను నా ఫీలింగ్. బట్ నా ఫిల్మ్స్ని కొంచెం యువర్ ఫిల్మ్స్ ఆర్ మోర్ ఇంటర్నల్ అనే ఫీలింగ్ అన్నారు కాబట్టి నేను అనలైజ్ చేసుకుంటాను. మేబీ మై ఫిల్మ్స్ ఆర్ మోర్ ఆన్ ద మైండ్ స్కేప్. So mind is the player who plays the game, and that game when it comes out, it spills into others' mind and how it the whole thing concocts. అనేది మరి నేను చూస్తున్న లుక్ అటు నుంచి ఉందేమో అనిపిస్తుంది, మోర్ ఫ్రమ్ ది మైండ్ సైడ్. సో నాది ఇంటర్నల్గా ఉంటాయి, మోర్ ఇంటెన్స్గా ఎమోషనల్గా ఉంటాయి అన్నప్పుడు మేబీ ఐఎమ్ లుకింగ్ ఎట్ ఫ్రమ్ ద మైండ్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఆడియన్స్కి ఇది కావాలి అని మనం డెసిషన్ తీసుకునే కంటే అంటే స్క్రిప్ట్కి ఏం కావాలని మనం డిసైడ్ చేస్తే బెటర్. అది ఆడియన్స్కి సూట్ అవుతుంది, ఆడియన్స్ లైక్ చేస్తారనేది దట్స్ ఏ $1 million క్వశ్చన్. ఎందుకంటే ఏది లైక్ చేస్తారు ఆడియన్స్, ఏది లైక్ చేయరనేది ఐ థింక్ ఇట్స్ స్టిల్ ఏ మేజర్ స్టడీ. కొన్నిసార్లు మనం బాగా తీసి ఎక్స్ట్రాడినరీగా ఉంది, అసలు ఆడియన్స్ దే విల్ లవ్ దిస్ ఫిల్మ్ అనుకున్నప్పుడు దే కుడ్ హావ్ సెంట్ ఇట్ ప్యాకింగ్. అలానే ఇది పెద్దగా గొప్పగా లేదు అని మనం జనరల్గా ఫీల్ అయినప్పుడు అది చాలా గొప్పగా రియాక్షన్ రావచ్చు, చాలా పెద్ద సక్సెస్ అవ్వచ్చు. సో ఏది సూట్ అవుతుంది అనేది ఇట్స్ సంథింగ్ బియాండ్ అవర్ గెస్సింగ్. అంటే జనరల్గా కొన్ని పారామీటర్స్ పెట్టుకుంటామండి. ఇప్పుడు ఆ పారామీటర్స్ అంటే దట్స్ వాట్ వీ కాల్ ఫార్ములా. కొన్ని పారామీటర్స్ అంటే జనరల్గా ఈ ఫార్ములా అనేది డిపెండ్స్ ఆన్ ద కైండ్ ఆఫ్ ఫిల్మ్ బీయింగ్ మేడ్ ఇన్ దట్ పర్టికులర్ ప్లేస్. మనకు ఆంధ్రాలో అయితే కానీ, కర్ణాటకలో అయితే కానీ, తమిళనాడులో అయితే, హిందీలో కానీ, ఆర్ హాలీవుడ్లో కానీ ఎవ్రీథింగ్ హ్యాస్ ఎ ఫార్ములా అబౌట్ ఇట్. అంటే జనరల్గా కొంతమంది ఫిల్మ్స్ చేసినప్పుడు సో ఆ ఫార్ములా ప్రకారం తీస్తే అదొక కైండ్ ఆఫ్ ఫిల్మ్. నాన్ ఫార్ములా కింద వెళ్ళినప్పుడు అదొక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫిల్మ్ కింద ఎమర్జ్ అవుతుంది. సో నాన్ ఫార్ములాను ఫ్లాప్ రావచ్చు, ఫార్ములాను ఫ్లాప్ రావచ్చు, లేదా రెండు దాంట్లో సక్సెస్లు వస్తాయి. ఇట్ ఈస్ నథింగ్ ఈజ్ లైక్ ఇది జరుగుతుంది, ఇలానే జరుగుతుంది, ఇలా తీస్తే అనేది లేదండి. ఎనీథింగ్ మే హ్యాపెన్. ఐ థింక్ ఇట్ హెస్ బీన్ ఎ వెరీ గుడ్ రిలేషన్. ఎందుకంటే ఇట్ హెస్ గాట్ అంటే ఐ హ్యాడ్ ఎ వెరీ గుడ్ రెస్పాన్స్, ఒక ఐడెంటిటీ వచ్చింది విత్ ఆడియన్స్. అండ్ అట్ ద సేమ్ టైమ్ దే వర్ సమ్ ఫిల్మ్స్ విచ్ డిడ్ంట్ రిసీవ్ దట్ కైండ్ ఆఫ్ రెస్పాన్స్ ఫ్రమ్ ద ఆడియన్స్. సో ఇట్స్ లైక్ ట్రయింగ్ టు probe the mind, trying to understand them, trying to see where my films went wrong or why they went wrong, or is it something more than that, which I failed to fathom. I am not biased against any film and ఎందుకంటే ఫిల్మ్ నా దృష్టిలో ఏంటంటే 2 films అండ్ ఫార్ములా, నాన్ ఫార్ములా. 2 films ఎక్స్ట్రాడినరీగా తీయచ్చు, 2 films చండాలంగా తీయచ్చు. ఇట్ ఈస్ డిపెండెంట్ ఆన్ ద డైరెక్టర్. అండ్ ఈ ఫిలిం తీస్తే క్లాస్, ఈ ఫార్ములా ఫిలిం తీస్తే ఇదేదో ఒక తక్కువ క్వాలిటీ, నాన్ ఫార్ములా వచ్చి ఎక్కువ క్వాలిటీ, అట్లాగేం లేదండి. ఇట్ హ్యాస్ గాట్ ఇట్స్ ఓన్ ప్లస్ పాయింట్స్, దే హ్యావ్ గాట్ దే ఓన్ మైనస్ పాయింట్స్. సో నాకు నిషే ఆఫ్ సినిమా అంటే ఇట్లానే సినిమా ఉండాలి అనేది ఎక్కడ లేదండి. ఐ కుడ్ లైక్ టు గో త్రూ ద హోల్ గ్యామట్ ఆఫ్ ఫిల్మ్. ఇప్పుడు నా మిస్సమ్మ చూసుకుంటే ఇట్ ఈస్ ఎ ఫార్ములా ఫిల్మ్. అంటే ఇట్ ఈస్ ఎ కౌచ్డ్ ఫార్ములా ఫిల్మ్. ఆ ఫార్ములా కనపడదు అంతే. It is a kind of a formula film that has been made. ఇప్పుడు షో తీసుకుంటే కనుక ఇట్స్ ఎ నాన్ ఫార్ములా. ఇట్ హెస్ నాట్ బీన్ ఎ ఫిల్మ్ లైక్ దట్ హ్యాస్ నాట్ బీన్ మేడ్. మళ్ళీ మిస్టర్ మేధావి తీసుకుంటే ఇట్స్ అ కాంబినేషన్ ఆఫ్ బోత్. సో ఇలాంటి ఒక పారామీటర్స్ నందనవనం ఇట్ ఈస్ ఎ నాన్ ఫార్ములా కైండ్ ఆఫ్ స్టఫ్. సో ఐ బిలీవ్ ఐ లైక్ టు డూ ఎవ్రీ కైండ్ ఆఫ్ ఫిల్మ్, బట్ సమ్ మే సక్సీడ్, సమ్ మే నాట్ సక్సీడ్ అంతే. ఐ డోంట్ నో వై, బట్ ఐఎమ్ వెరీ కొంచెం అంటే I won't call myself a laid back, ఎందుకంటే because I was very strong on making films, number of films. I am surprised at the pace of my own film making, ఎందుకంటే I never
అంటే ఎందుకో తెలియదు, సమ్వేర్ థింగ్స్ ఆర్ గెటింగ్ డిలేడ్ అండ్ ఇట్స్ నాట్ ఇంటెన్షన్గా నేను డిలే చేసింది కాదు. ఇంకోటి ఏంటంటే ఐ స్పెండ్ ఎ లాట్ ఆఫ్ టైమ్ మోర్ ఆన్ స్క్రిప్ట్ అండ్ వెన్ ఐఎమ్ డూయింగ్ ఫిల్మ్స్ ఐఎమ్ ఎంజాయింగ్ దెమ్. సో మేబీ ఐఎమ్ టేకింగ్ ఇట్ ఇన్ ఎ వెరీ ఓకే, లెట్ మీ డూ ఇట్ ద వే ఐ వాంట్ ఇట్. చేద్దాం, అవకాశం రాని అని చేద్దాం, డెఫినెట్గా చేద్దాం. ఐ లవ్ టు డూ ఎనీ ఫిల్మ్స్ అండ్ నాకు ఐ లవ్ యాక్షన్ ఫిల్మ్స్. ఇప్పుడు సో ఐ డోంట్ మైండ్ డూయింగ్ ఎనీ కైండ్ ఆఫ్ ఫిల్మ్. బ్రేక్ అంటే ఐ బీన్ వర్కింగ్ ఆన్ సమ్ స్క్రిప్ట్స్ అండ్ ఐఎమ్ హ్యావింగ్ సమ్ అదర్ ప్లాన్స్ విచ్ ఐఎమ్ వర్కింగ్ ఆన్. సో ఇట్స్ టేకింగ్ ఎ లిటిల్ టైమ్. మన ఇండియన్ ఫిల్మ్ ఈజ్ అ వెరీ స్ట్రేంజ్ డయాస్పోరా అండి. ఎందుకంటే ఇక్కడ ఆర్ట్ ఫిల్మ్ అని, కమర్షియల్ ఫిల్మ్ అని ఇలాంటి ఒక జానర్గా డివైడ్ చేశారు. బట్ నా దృష్టిలో అంటే అట్లీస్ట్ ఇన్ మై వ్యూ, ఇన్ మై పాయింట్ ఆఫ్ వ్యూ, నేను ఐ నెవర్ వ్యూడ్ ఎన్ ఆర్ట్ ఫిల్మ్ లైక్ ఎన్ ఆర్ట్ ఫిల్మ్ ఆర్ ఏ కమర్షియల్ ఫిల్మ్ లైక్ ఎ కమర్షియల్ ఫిల్మ్. బోత్ వేర్ లైక్ ద సేమ్ టు మీ. ఆర్ దే ఎంటర్టైనింగ్ మీ ఆర్ దే ఎంగేజింగ్ మీ? ఇప్పుడు నన్ను సో కాల్డ్ ఆర్ట్ ఫిల్మ్స్ హ్యావ్ ఎంగేజ్డ్ మీ. ఇన్ మై కాలేజ్ డేస్ వెన్ ఐ వాస్ సీయింగ్ దిస్ ఫిల్మ్స్ దే ఎంగేజ్డ్ మీ, దే వర్ వెరీ ఇంట్రెస్టింగ్. ఐ కుడ్ గో అగైన్ అండ్ సీ దెమ్. Likewise, the same with the commercial film. It's not, anything that touches the heart, I think is a work of art. సో నేను ఎప్పుడు నాకు కన్ఫ్యూజన్ లేదు, ఎందుకంటే అప్పుడు అంత రాసేటప్పుడు కూడా ప్రెస్లో కానీ ఇది కానీ దే వర్ సెయింగ్ అబౌట్ ది ఆర్ట్ హౌస్ ఫిల్మ్స్ అండ్ ద న్యూ వేవ్ ఫిల్మ్స్ ఇవన్నీ. బట్ ఇప్పుడు నేను ఆలోచించి చూశాను నేను న్యూ వేవ్ ఫిల్మ్స్. వై న్యూ వేవ్ ఫిల్మ్స్ ఆల్సో దే ఆర్ క్వైట్ ఇంప్రెసివ్. ఐ లైక్ దెమ్. ఐ కైండ్ ఆఫ్ ఫీల్ లైక్ గోయింగ్ అండ్ సీయింగ్ దెమ్ అగైన్. వై ఆర్ దే నాట్ కమర్షియల్? దే ఆర్ ఫర్ మీ ఇట్ ఈస్ కమర్షియల్ అనుకునేవాడిని నేను. సో మెల్లంగా యాజ్ మై థింకింగ్ ప్రోగ్రెస్డ్ అండ్ ఆల్ దట్ దెన్ ఐ డిసైడ్ దే ఇస్ ఏ మార్క్డ్ డిఫరెన్స్ ఎక్కడో. మేబీ ద సీకింగ్ ఇప్పుడు ఒక రకమైన ఎంటర్టైన్మెంట్ వీ ఎక్స్పెక్ట్. అంటే వీఆర్ ఒక సినిమాకి వెళ్ళినప్పుడు వీ లైక్ టు బి ఎంటర్టైన్ అనేది బేసిక్గా నేను అనుకుంటున్నా. సంహౌ అది ఎంటర్టైన్మెంట్ అంటే ఎలాగైనా ఉండొచ్చు, ఇలానే ఉండాలి ఎంటర్టైన్మెంట్ అనేది లేదు, ఎలాగైనా ఉండొచ్చు. సో ఇవన్నీ నేను చెప్పేదాని బదులు నేను ఐ డిడ్ వన్ థింగ్. ఐ డిడ్ ఎ ఫిల్మ్ కాల్ షో ఏంటంటే ఐ ఇంటెండెడ్ ఇట్ యాజ్ ఎ కమర్షియల్ ఫిల్మ్. సినిమా చూసి నవ్వాలి ఆడియన్స్, ఏడవాలి, నవ్వాలి, దే షుడ్ లవ్ ద క్యారెక్టర్స్ అనే ఫీల్తో ఆ సినిమా తీశాను. ఇది ఆర్ట్ సినిమా కింద ఉండాలి, ఇది నేషనల్ అవార్డ్స్కి వెళ్ళాలి, దీనికి నేషనల్ అవార్డ్స్ రావాలి అన్న ఉద్దేశంతో నేను తీయలేదు. సో వెన్ ద ఫిల్మ్ వెంట్ టు ది అవార్డ్స్, ఇట్ గాట్ ది నేషనల్ అవార్డ్స్ అండ్ ఆల్సో ఇట్ వెంట్ ఇన్ టు ద పానోరమా ఆఫ్ ఇండియన్ ఫిల్మ్స్ 20 ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్కు. సో ఇట్ మేడ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ కూడా అయిపోయింది అది. సో ఐ డోంట్ మేక్ ఇట్ విత్ అన్ ఇంటెంట్. నేను అనేది ఏంటంటే ఆర్ట్ ఫిల్మ్ నీడ్ నాట్ హ్యావ్ టు బి బోరింగ్. ఇట్ క్యాన్ బి వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. It can be a very good entertainer, but the human drama has to come through.